Organ on 254. The other new or increased symptoms are, on the contrary, the diminution of the original ones without any addition of new ones will soon dispel all doubts from the mind of the attentively observing and investigating practitioner with regard to the aggravation or amelioration, though there are among patients persons who are either incapable of giving an account of this amelioration or aggravation, or are unwilling to confess it. ఇది చదివేశాం కదా 255 తర్వాత 254 అయిపోయింది. But even with such individuals, we may convince ourselves on this point by going with them through all the symptoms enumerated in our notes of the disease one by one and finding that they complain of no new unusual symptoms in addition to these, and that none of the old symptoms are worse. If this be the case, and if an improvement in this in the disposition and mind have already been observed, the medicine must have affected positive diminution of the disease, or if sufficient time have not yet elapsed for this, it will soon affect it. If now the improvement delay too long in making its appearance, this depends either on some error of conduct on the part of the patient or on other interfering circumstances. ఇట్టి వ్యక్తుల విషయమున కూడా మనము యథార్థమును గమనించి నెగ్గుకొని రావచ్చు. దానికి ఒకటే ఉపాయము. మనము మొదట వ్రాసి పెట్టుకున్న వేదనా పట్టికను చూచి ఒక్కొక్క వేదనను గూర్చి వేరుగా ప్రశ్నించినతో యథార్థము తెలియను. వాడేం మార్పు లేదు, ఎలాగే ఉంది, ఇన్నాళ్ళు మందు వాడా, ఏంటంటే ఉపయోగం, ఇవన్నీ దబాయిస్తే ఒక్కో సింటమ్ తీసుకుని వాడిని ఒక్కోటే క్వశ్చన్ చేస్తూ రావాలి. క్రొత్త వేదనలు రాలేదనియు, ముందున్న వేదనలు హెచ్చు కాలేదనియు, అందుకొని తగ్గినవనియు గమనించినతో రోగము ముఖము పట్టుతున్నదని తెలియదు. కాబట్టి వీడు చెప్పేది రాంగ్. అవి ఒక్కోటే చూసుకుంటే న్యూ సింటమ్స్ ఏం రాలే, పాత వాటిలో కొన్ని తగ్గాయి, కొన్ని బాగున్నాయి, వాడు ఇంప్రూవ్ అవుతున్నాడు. డెఫినెట్గా మెడిసిన్ యాక్ట్ చేస్తుంది, రికవరీ వైపే ఉంది కేసు అని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు రోగి నడక, భావ ప్రకటనము, ముఖ కవళికలు కూడా పరిశీలించి జతపరిచినతో నిశ్చయముగా వ్యాధి తిరుగుముఖము పట్టినదనియు, మందును మార్చుట కానీ, పొటెన్సీ మార్చుట కానీ, మోతాదును మరి ఒక దానిని వాడుట కానీ చేయరాదనియు గ్రహింపవలను. వాడు మొట్టమొదట మన దగ్గరికి మందుకు వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మొట్టమొదటి వచ్చినప్పుడు ఏమయ్యా ఏంటి సంగతి అంటే, ఇవన్నీ మీకెందుకండి అన్నాడు. సరే 86లో అక్కడ రాజమండ్రిలో క్లాసులు పెట్టినప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చాడు, ఒక ప్రొఫెసర్ గారు. ఒక ఆయన ఏంటంటే ఇంతలా గడ్డం పెంచి తెచ్చాడు. నేను గడ్డం పెంచిన ఎందుకో తెలుసా అన్నాడు. ఏమన్నా, ఇదంతా వాట్స్ ఉన్నాయి, దానికోసం పెంచట. ఈ వాట్స్కి ఏదైనా మందు ఇవ్వండి అన్నాడా. ఇస్తాను ఒక్కోటి అడిగితే, ఇవన్నీ ఎందుకండి, వాట్స్కి మందు ఇవ్వండి అన్నాడు. ఇవ్వాలంటే మీరు ఇవన్నీ చెప్పాల్సిందే అన్నాం. సార్ వచ్చినట్టు చెప్పాడు. చెప్తే సరే ప్లాటినెట్ అనే 3 డోస్ వేసాం. మొత్తం అంతా కేసు అంతా సరిపోయింది. ఒక 2 months అయిన తర్వాత నెక్స్ట్ మంత్ నేను టూర్కి వెళ్ళినప్పుడు వచ్చాడే, ఒక వార్త కూడా రాలేదండి అన్నాడు. అయితే చూద్దాంలేండి అని చెప్పాను. సెకండ్ మంత్, థర్డ్ మంత్లో వెళ్ళినప్పుడు నా పక్కన ఒక ముసలు ఆయన కూర్చున్నాడు. ఆయన క్లాసులకి అటెండ్ చూశాడు. చూసి ఆయన దేనికి వచ్చారండి, మందుకు వాట్స్ కోసం కదా అన్నాడు. ఈ ముసలు ఆయన పక్క అంటే, అవును వాట్స్ కోసమే వచ్చారండి. మీరు ప్లాటినెట్ అని వేశారు, ప్లాటినెట్కి అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది కదా అన్నాడు. వెంటనే ఆయన అందుకుని, అహంకారం నాకు లేకపోవడం ఏంటండి, అసలు విపరీత అహంకారం నాకు. ఇక్కడికి మందుకు వచ్చిన కొత్తల్లో అసలు వీళ్ళేంటి వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు ఎందుకు అనుకున్నామండి. కానీ ఇక్కడికి వచ్చి మందు వాడిని 3 నెలల్లో ఒక 60% వాట్స్ రాలిపోయాయి. ఇప్పుడు నేను గడ్డం చేసుకోవాల్సిన కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు.
చెప్పాడు. నాకు అహంకారంలో చాలా ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు గమనించుకుంటే నాకు దాంట్లో కూడా మార్పు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. చాలా బాగుందండి అన్నాడు ఆయన. ఆయన అలాగే చేసేవాడు. ఏంటి ఆ ముసలాయన అప్పటికి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి హోమియో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అసలు లేదు. ఆయనకి పాలిక్రెస్ట్ ఒక్క పాలిక్రెస్ట్ కూడా రాదు. పాలిక్రెస్ట్ రెమెడీస్ ఒక్కటి రాదు. ఏవో రేర్ రెమెడీస్, చిన్న రెమెడీస్ ఉంటాయి, అవి పట్టుకుని అవి చదివి ప్రాక్టీస్ చేస్తాడు ఆయన 30-40 ఏళ్ళు. పాలిక్రెస్ట్ క్లాస్లో చేస్తే ఏంటంటే ఇవన్నీ ఎందుకు, ఒక్కోదానికి ఇన్ని లక్షణాలు ఉంటే ఆవిడ చదువుతాడంటే అని. కానీ ఆయనకి అప్పటికే 78 ఏళ్ళు. ఆయన ఉత్సాహం మీద క్లాసులకు వచ్చాడు, అందరూ సంతోషించాడు. క్లాసులో వాళ్ళందరూ కలిసి ఇది పాపం కొంచెం కాంప్లికేటెడ్ హ్యానిమన్ గారిని పేరు పెట్టారు. ఇక కొంతకాలంలో వ్యాధి తగ్గిపోవునని తెలియను. ఇట్టి పరిస్థితి ప్రారంభమైన తర్వాతి దశలో మరల అభివృద్ధిలో ఆలస్యము ఎక్కువ కనిపించినచో రోగి పరిస్థితులలోనో పథ్యపానములలోనో ప్రవర్తనమునందో లోపమున్నదని అర్థం. కొంత దూరం మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చి తర్వాత మళ్ళీ ఆగిపోయి ఇంకా డిలే అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఇది ఆలోచించాలి. వివరణము: దీర్ఘవ్యాధులలోని ఒక పెద్ద పొటెన్సీ మోతాదు వలన కొంతకాలము చక్కని అభివృద్ధి కనిపించి అటుపైన అదే పరిస్థితి నిలిచిపోయి ఆలస్యమగుతున్నతో రోగిని గూర్చి అనుమానపడవలెను. పెద్ద పండగలు వచ్చిపోయిన తర్వాత చాలా మందిలో ఇట్టి ప్రతిష్టంభన కనిపిస్తున్నారు. సంక్రాంతి, దసరా వచ్చిన తర్వాత మళ్ళీ వాడు మందుకు వచ్చినప్పుడు చూస్తే ఇదివరకు మీరు మందు ఇచ్చినప్పుడు షుగర్ తగ్గిందండి, ఈసారి చాలా పెరిగిపోయింది. ఏం చేశారంటే మరి దసరా కదండి, స్వీట్స్ తిన్న మొన్ననే టెస్ట్ చేయించాడు. కనీసం 4 రోజులు ఆగి టెస్ట్ చేయించినా బాగుండేది. దానికి అర్థం ఏమనగా వారు పండుగ చేసుకున్నట్లో కూడనిది తినుట, తాగుట, 2 ఆటలు సినిమాలు చూచుట, అహోరాత్రములు చీట్ల పేకాడుట, క్లబ్బుల్లో జాగరణ చేయుట మున్నగునవి జరిగి ఉండదు. On the other hand, if the patient mention the occurrence of some fresh accidents and symptoms of importance, signs that the medicine chosen has not been strictly homeopathic, even though he should good-naturedly assure us that he feels better, as is not infrequently the case in physical patients with lung abscess, we must not believe this assurance, but regard his state as aggravated as it will soon be perfectly apparent it is. కొన్ని కేసుల్లో బాగుందండి, కొంచెం బాగుంది, కొంచెం ఇలా కొంచెం కంఫర్టబుల్గా ఉంది, ఇది నేను చెబుతూ ఉంటాను. కొన్ని కేసులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందులో ముఖ్యంగా సిఫిలిటిక్ కేసెస్ వాళ్ళు తగులుతారు. ఒకసారి ఒక ఆయన తగిలాడు మాకు. ఆయన అసలు పర్ఫెక్ట్ ఆరమెటాలిక్ హార్ట్ కేసు. ఆయన మందిస్తే చాలా బాగుందని ఆయన ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అని చెబుతూ ఉండేవాడు. 1 నెల 2 నెలలు అయిన తర్వాత చూస్తే బాగా ఆయాసం పెరుగుతుంది, ఒళ్ళంతా వాపులు వస్తున్నాయి. అయినా ఎలా ఉందంటే బాగుందండి. మేడం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బేసిక్గా ఆరమెట్ ఆయన సిఫిలిటిక్. మనం బాగోలేదు ఇవన్నీ చెప్పి అవతల వాళ్ళకి ఎందుకు ఇన్కన్వీనియన్స్ కలిగించాలని ఒక నేచర్. మనకి బాధలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఇంత కష్టపడి కేసం తరాసి ఇలా మందులు ఇస్తుంటే వాళ్ళని అనవసరంగా మనం హర్ట్ చేసిన వాళ్ళు అవసరం చెబితే అని నేచర్. అందరి దగ్గర చాలా క్లోజ్గా ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే చేసేవాడు. పల్స్లో ఆరమెట్ సిఫిలిటిక్ అన్నిటికీ ఉంటుంది. సిఫిలిటిక్ వాడు అందులో వీడు ఆరమెట్ వాడు మరీను. ఆయన టిపికల్ ఆరమెట్, ఆయన మెంటల్స్. అప్పుడు చూస్తే బాగుందని చెప్పినా సరే మందు మార్చాల్సి వచ్చింది. అయితే కేసు పాడవుతుంది.
రాను రాను హార్ట్ కండిషన్ బాగా వరసన అవుతుంది. అయినా సరే అది బెటర్ అండి. ఆ చెబుతున్నప్పుడు ఆయాసం వచ్చింది రాను. లేదు అప్పుడు ఏవో ఇచ్చాము. ఎప్పుడో ఇది 77 ప్రాంతంలో అరమెచ్చి పడేసుకో పైన ఇవ్వలేదు తర్వాత. వైద్యము మధ్యలో కొన్ని క్రొత్త వేదనలు అనుకొని నా సన్నివేశంలో జరిగినప్పుడు అనుకొనని కదా అనుకోనని సన్నివేశంలో జరిగినప్పుడు రోగి సాధు స్వభావముతో తనకి అభివృద్ధి కనిపించుతున్నదనియు ఇది వరకు కన్నా బాధలు తగ్గుతున్నవనియు చెప్పినచో నమ్మరాదు. ముఖ్యముగా ఊపిరితిత్తుల క్షయవ్యాధి ఉన్నవారు ఊపిరితిత్తుల్లో వ్రణాదులతో బాధపడుతున్న సందర్భములలో ఇట్టి వాణిని గమనింపతగును. రోగికి తాత్కాలికముగా ఉపశమనము ఉన్నట్లు అనిపించినను అటు తర్వాత స్వల్పకాలముననే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడును. లోపల లంగ్ అల్సర్స్, లంగ్ క్యావిటీస్ అవి ఉండి బాగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళలో మెడిసిన్ ఇస్తే మొట్టమొదట పర్వాలేదండి బాగుంది ఇది ఏది అని చెప్పిన వాటిలో మిగతా అన్నీ కూడా మనం ఆల్రౌండ్గా చూసుకుని ప్రొసీడ్ అవ్వాలి. అది ముందు ఊరికే టెంపరీ ఇంప్రూవ్మెంట్గా ఉందా లేకపోతే వీడి మెంటల్ కండిషన్ ఎలా ఉంది అవన్నీ కూడా గమనించుకోవాలి. వివరణము: రోగికి పూర్వం ఎప్పుడో క్షయవ్యాధి వచ్చి ఊపిరితిత్తుల వైద్యము చేయించుకొని తిరిగి ఆరోగ్యమును పొందిన చాలా కాలమునకు ఊపిరితిత్తుల్లో పుండు పుట్టుట, జ్వరము, ఆయాసము, దగ్గినప్పుడల్లా రొమ్మున మంటలు పుట్టుట, కొంచెము రక్తము పడుచుండుట అను పరిస్థితులలో హోమియోపతి వైద్యమున ప్రవేశించిన అనుకును. అతనికి ఉన్న పరిస్థితి యొక్క సారూప్యమును బట్టి ఆర్సెనిక్ ఆల్బము, ఫాస్ఫరస్ మున్నగు మందులలో ఒకదాన్ని తగుమాత్రపు పొటెన్సీలలో ఒక మోతాదు వాడగా చక్కని ఉపశమనము కనిపిస్తుంది. అన్ని బాధలను క్రమముగా తగ్గుచూ వెనుకపడుచుండును. ఇంతలో తలవని తలంపుగా ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చి తగ్గిపోవు. అప్పుడు వైద్యుడు పోయి రోగి పరిస్థితిని పరిశీలించుతున్నప్పుడు రోగి ఈ నొప్పి ఎందులకు వచ్చినదో ఏమో, మిగిలిన పరిస్థితి అంతయు బాగుగానే ఉన్నది, నా మనస్సునకు జబ్బు తగ్గుతున్నదని ధైర్యముగా ఉన్నది అనును. చాలా బాగుందండి, మీరు మంది ఇచ్చాక ఈ నొప్పి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లే, ఇది ఒక్కటి తప్ప మిగతా అంతా బాగుందంట. దానిని వైద్యుడు నమ్మరాదు. ఎందుకంటే పేషెంట్ చెప్పిన దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఉంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ మాత్రం వైద్యుడు నమ్మకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఏం చేసాం, ఏం జరిగింది చూసుకోలే. వాడి కేసులో ఇంతకుముందు లంగ్ అల్సర్స్ వచ్చాయి లేకపోతే లంగ్ క్యావిటీస్ వచ్చాయి అనేది ఇగ్నోర్ అయింది ప్రిస్క్రిప్షన్ ఇచ్చేప్పుడు. అది వాడు మొట్టమొదటి కేసు టేకింగ్లోనే తీసుకోవడం జరగలేదు, లేదా తీసుకున్నా కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేప్పుడు అది ఇగ్నోర్ చూసుకోకుండా ఇచ్చారు. ఫాస్ఫరస్ ఏదో ఇచ్చారు వాడికి, దాంతో ఏమవుతుంది మళ్ళీ ఓపెన్ అవుతాయని అడుగు, అది జరుగుతుంది. దానిని వైద్యుడు నమ్మరాదు. వెంటనే పరిశీలించి మరల వేదనలను కూర్పు చేసుకుని మందు మార్చి ప్రతిక్రియ చేయనిచో కొద్ది గంటలలోనో 1-2 దినములలోనో పరిస్థితి విషమించవు. ఇచ్చిన మందు వలన వాడికి సర్వరోగ నివారణ జరుగుతుంది. జాగ్రత్త తీసుకోవాలి డాక్టర్. పర్మనెంట్ రిలీఫ్ ఆఫ్ పేషెంట్, పర్మనెంట్ రిలీఫ్ ఆఫ్ డిసీజ్ కాదు. ఎంత నిశితంగా ఉంటుందంటే పరిశీలన గమనికను చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. ఆ కేసులో ఆ పర్సీవ్, హ్యానిమన్ గారు పర్సీవ్ అనే వాడింది ఎంత మ్యాష్ గారు ఎంత జాగ్రత్తగా ఇది చేసేవారంటే, ఒకసారి 74లో 76లో అక్కడ డిహెచ్ఎంఎస్ చదువుతున్నప్పుడు హైదరాబాద్లో అప్పుడు ఒక కేసు ట్రీట్ చేస్తున్నాం. అతనికి రోజు జ్వరం వచ్చేది, విపరీతమైన ఆయాసం, దగ్గు, ఇలా ఎమ్ఎస్సీ అయిపోయి టీబీ కేసు అది బాగా అడ్వాన్స్డ్. ట్రీట్ చేస్తూ ఉండేవాడు. నేను జగన్మోహన్ రావు రెడ్డి చూసి వస్తూ ఉండేవాడు.
అందిస్తుండేవాడిని పాపం, చాలా సఫర్ అయ్యేవాడు. సరే మాస్టర్ గారు ఫారెన్ టూర్ నుంచి వచ్చారు అప్పుడే. వస్తే కేసు బాగోలేదు కదా, ఒకసారి కొంచెం ఖాళీ ఉంటే తీసుకెళ్ళి చూపించాను. అంటే మాస్టర్ గారు వెళ్ళి చూశారు, ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చున్నారు. వాడి వే ఆఫ్ బ్రీతింగ్ చూశారు. చూసి వీడు ఇంకా 3 days కన్నా బతకడని చెప్పారు. అంతే, బ్రీతింగ్ చూసి వీడు 3 days బతుకుతాడు అన్నారు. 4th day పోయాడు వాడు. ఆ పర్సీవ్ అనేది అంతలాగా ఉంటుందని అప్పుడు చాలా ఆశ్చర్యం. On simple substance, lecture 8, Kant's philosophy. On simple substance. In the healthy condition of man, the spiritual vital force, the dynamis that animates the material body, rules with unbounded sway and retains all parts of the organism in admirable, harmonious, vital operation as regards both sensations and functions, so that our indwelling, reason-gifted mind can freely employ this living, healthy instrument for the higher purposes of our existence. Reason-gifted mind can freely employ this living, healthy instrument for the higher purposes of our existence. This paragraph introduces the vital principle. చాలా కరెక్ట్. ఇది కొంత ట్రాన్స్లేషన్స్ ఉంటాయి మరి ఘోరం, బాగా చాలా. This paragraph introduces the vital principle. It would hardly seem possible that Hahnemann, in the time he lived, could say so much in a few lines. In the 7th section, in the 7th section of the first edition of the Organon, Hahnemann wrote, "There must exist in the medicine a healing principle. The understanding has a presentiment of it." But after the Organon had gone through a number of editions, Hahnemann had somewhat changed, and in this work, which is the 1833 edition, he distinctly calls a unit of action in the whole organism the vital force. You get the idea from some of his expressions that the harmony itself is a force, but I do not think that Hahnemann intends to teach that way. We cannot consider the vital principle as harmony, nor harmony as principle. Principle is something that is prior to harmony. Harmony is the result of principle or law. ఆ రెండు ఒకటిగా వాడేస్తూ ఉంటాం, కాదంటున్నాడు. Hahnemann could perceive this immaterial vital principle. It was something he arrived at himself from his own process of thinking. There was the paucity of individual ideas at that time, that is, ideas outside the accepted sciences. But Hahnemann thought much, and by thinking he arrived at the idea contained in this paragraph,
which only appears in the last edition. In the healthy condition of man, the immaterial vital force animates vital principle, animates the material body. అది ఆయన తాలూకు ఆ తపస్సు, ఆయన ఆలోచన దాంట్లోంచి అది అలా ఆలోచించి అది ఆయన చెప్పగలిగాడు. యాక్చువల్గా మనకి అదే మేష్ గారు చెప్పారు హ్యానిమన్ గారికి. మేష్ గారు ఏం చెప్పారంటే, మన సైన్సెస్ కానీ లేకపోతే ఆయుర్వేదం కానీ హ్యానిమన్ గారికి అప్పటి రోజుల్లో ఎవరన్నా ఉన్నాయని తెలిస్తే ఆయన ఇవి కూడా స్టడీ చేసి ఇగ్గంత ఇచ్చేవాడు హోమియోపతి డైమెన్షన్స్ ఉన్నారు మేష్ గారు. కరెక్టే. మనకి వీటిల్లో ఉపనిషత్తుల్లో ఇచ్చినప్పుడు ఫిజికల్ బాడీ, తర్వాత అన్నం బ్రహ్మేతి జానాత్ అంటాడు మొట్టమొదట, తర్వాత ప్రాణో బ్రహ్మేతి జానాత్, ప్రాణం తర్వాత విజ్ఞానం, తర్వాత మనస్సు తర్వాత విజ్ఞానం తర్వాత ఆనందం అని ఇచ్చాడు. ఆనందో బ్రహ్మే దివ్య జానాత్, ఒక్కొక్క లేరే ఇచ్చాడు దాంట్లో. అలాగా ఈ ప్రాణం అనేటువంటిదే మొత్తం ఈ ఫిజికల్ అండ్ మెటీరియల్ వరల్డ్ అనేటువంటి దాన్ని నడిపిస్తూ ఉంటుందని మనకి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లో చాలా క్లియర్గా ఇచ్చింది. బాబా ఆయన అక్కడ అది మొత్తం ఆయనకి దర్శనం ఇచ్చి మిగతా వాళ్ళకి మళ్ళీ అప్పుడు వరల్డ్లో, వెస్ట్రన్ వరల్డ్లో ఆయన మళ్ళీ కొత్తగా ఇచ్చాడు. ఆయన తపస్సుగా ఇదేనా, తపస్సు అనేటువంటి దృష్టి లేకపోతే ఆయన ద్వారా హోమియోపతి వచ్చేది కదా. లేకపోతే ఏముంది, ఆ ఫస్ట్ హోమియోపతి ఆ ప్రిన్సిపల్ ఆయనకి తట్టడం కూడా, వాడు వచ్చి బాధపడుతున్నాడు, ఎప్పటి నుంచో మందు వాడుతున్నాడు, వాడిని మందు లేదని పంపించేస్తే బాగుండదు అని దాంట్లో డిస్టిల్డ్ వాటర్ పోసి బాగా డైల్యూట్ చేసి వాడికి ఇచ్చింది, వాడిని సాటిస్ఫై చేయడానికి ఇచ్చాడు అసలు. అలాంటిది అంత ముందు ఇచ్చిన వాటికన్నా వాడికి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే అప్పుడు ఆలోచించాడు ఏం జరిగింది, దీంట్లో నేను ఇచ్చిందే ఉంది, మందు చాలా తక్కువ ఉంది, డిస్టిల్డ్ వాటర్ ఎక్కువ ఉంది, దీంతో వీడికి ఇంప్రూవ్మెంట్ రావడం అంటే అప్పుడు ఆలోచిస్తే మెడిసిన్ క్వాంటిటీ అనేటువంటిది తగ్గించి క్వాలిటీ పెరిగింది అనమాట, అంచేత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే ఫస్ట్ డౌన్ అయిందండి. మరి అక్కడ తపస్సు లేకపోతే అది ఎక్కడ డౌన్ అవుతుంది? వాడు ఏదో చెప్పాడులే, వాడు సాటిస్ఫై అయ్యాడు, మనం ఇచ్చినంత వాడు సాటిస్ఫై అయ్యాడు మెంటల్గా అని చెప్పి తగ్గింది అనుకున్నాడు అనుకో, అయిపోయింది, ఫినిష్. మామూలుగా రొటీన్ ప్రాక్టీషనర్ లాగా వాడు ఆ రోజు మెంటల్గా సాటిస్ఫై అయ్యాడు అని చెప్పి తగ్గింది, దానిదే ఉందిలే మళ్ళీ వాడు మందిద్దామని రొటీన్లో వెళ్ళిపోయాడు అనుకో, ఆయన ద్వారా అసలు ఈరోజు హోమియోపతి వచ్చి ఉండేది. అలాంటిది అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆలోచించి దాని దగ్గర నుంచి వచ్చి మళ్ళా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాక మనం ఇంత బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ కనిపెట్టామనే అనేటువంటిది కాకుండా ఇంకా ఆయన దాంట్లో డిస్సాటిస్ఫై అయ్యాడు. ఇదేదో కొత్త సిస్టమ్ వచ్చింది, దీంట్లో వాళ్ళు తగ్గుతాయి, మందులు ఇస్తే బాగా తగ్గుతాయి అనేటువంటి దాంతో ఉంటే ఆ మంది తీసుకున్న వాళ్ళు తగ్గిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, తగ్గిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, మళ్ళా 12 ఏళ్ళు తపస్సు చేశారు. అలాగే 3 మ్యారథాన్స్ 12 ఏళ్ళు తపస్సు చేసి సోరా కనుక్కున్నాడు. అంటే భృగువల్లిలో చెప్తాడు, మాస్టర్ గారు చెప్తారు, భృగువల్లి చెబుతూ తండ్రి దగ్గరికి వచ్చి వరుణుడు భృగు మహర్షి వాళ్ళు సంవాదం చెబుతారు. తండ్రి, నువ్వు ఏదో ఈ భౌతికమైనటువంటి సృష్టి చాలా ముఖ్యమని అనుకున్నాను, నువ్వు సరే తపస్సు చేయ దానికోసం అన్నావు, తపస్సు చేశాను, తప్పించి వాడికి అది అర్థమైంది, దర్శనం ఇచ్చింది. కొన్నాళ్ళ ఎదురుకి ఇదే కాదు దీని వెనకాల ఇంకోటి ఉంది అని ఒక అభిప్రాయం వచ్చింది. మళ్ళీ వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి దీంట్లో ఇంకేదో ఉంది మళ్ళా చెప్పన్నట్ట. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్న తర్వాత తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తత్వ అన్నట్ట. వాడు తప్పించి మళ్ళా తప్పించి అప్పుడు దాంట్లో భౌతికం దానికన్నా వెనకాల ఇంకోటి ఉంది, ప్రాణం అనేటువంటిది ఒకటి ఉందని కనుక్కున్నాడు. కొన్నాళ్ళు దాంతో నడిచిందట. ఆ తర్వాత గమనించి ఇదిగా దీని వెనకాల ఇంకోటి ఉంది తండ్రి, ఇంకేముందో చెప్పన్నట్ట. మళ్ళీ తపస్సు దానికోసం అన్నట్టు తండ్రి. చాలా భృగువల్లిలో సంభాషణ భలే చెప్పారు. అది ఇది కొత్తగా కనుక్కున్నా అన్నట్టు, అంటే నీ మొహం అనలేట, అది కరెక్ట్ అని చెప్పలే, నీ మొహంలా ఉందా అనలేట, అవును కరెక్టే, ఇంకా కొంత తపస్సు చేయాలన్నట్ట.
చేసేది గంగాల్లో ఒక చోట నీటిలో వాటర్ దానివల్ల అక్కడ అమ్మాయి తెల్లమకు కనుకొని ఏడు పొజిషను ఏడో ఆర్టిక్ ఎత్తుకోండి ఆర్టిక్ వాళ్ళు తెల్లమకు అని కనుక్కున్నారు అక్కడ all reference to this is there and she once again using that by she goes so on the above I have to customer ప్రొఫెసర్ గారు చెప్పారు కాబట్టి రాసుకుంటున్నాను కానీ ఆ ప్రొఫెసర్ గారు మామూలు ప్రొఫెసర్ అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అనేది తెలియదు కదా. If he had used the words immaterial vital substance, it would have been even stronger, for you will see it to be true that it is a substance. At the present day, advanced thinkers are speaking of the fourth state of matter, which is immaterial substance. We now say the solids, liquids and gases and the radiant form of matter. అప్పుడు కొత్తగా అంతకుముందు మ్యాటర్ 3 స్టేట్స్ అనేవారు. అది దాటి ఇంకా ఫోర్త్ ఇంకేదో ఉందని అప్పుడే కొత్తగా దానికి కూడా మళ్ళీ తైత్రీయంలో వాడు చెప్పాడు 5 స్టేట్స్ అని చెప్పాడు, 3 స్టేట్స్ కాదు. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ. ఆకాశం అనేటువంటి దాంట్లోంచి వాయువు వస్తుంది, వాయువులోంచి అగ్ని వస్తుంది, అగ్నిలోంచి ద్రవం వస్తుంది, ద్రవంలోంచి ఫిజికల్ మ్యాటర్ వస్తుంది. అది ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్గా అప్పుడు కనుక్కుంటున్నారు. అండ్ గ్యాసెస్ అండ్ ది రేడియంట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. Substance in simple form is just as positively substance as matter in concrete form. The question then comes up for consideration and study: what is the vital force? What is its character, quality or essay? Is it true that man only has this vital force? Is it possessed by no animal, no mineral? For a number of years there has been a continuous discussion of force as force or power to construct. The thought that force has nothing prior to it leads man's mind into insanity. If man can think of energy as something substantial, he can better think of something substantial as having energy. When he thinks of something that has essence, has actual being, he must think of the essay as something existing and as having something which has ultimate. He must think in a series whereby cause enters into effect and furthermore into a series of effects. If he do not do this, he destroys the very nature and idea of influx and continuance. If man does not know what is continuous, if he does not realize that there are beginnings, intermediates and ends, he cannot think, for the very foundation of thought is destroyed. కాబట్టి అసలు ఆ బేసిక్గా అది మొత్తం పోతుందన్నాడు. వాట్ డూ వీ మీన్ బై ఇన్ఫ్లక్స్? యాజ్ ఏ బ్రాడ్ అండ్ సబ్స్టాన్షియల్ ఇలస్ట్రేషన్, లెట్ us think of a chain. What is it that holds the what is it that holds the last link of a chain to its investment or first attachment? At once we will say the intermediate link. ఆ మొదటి దానికి చివరి దానికి ఏమిటంటే ఆ మధ్యలో ఉండే లింక్. అందుకే ఆయన సివివి గారు చెబుతూ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటాడు. What is it that connects that link? Its previous link and so on to the first link and its attachment. Do we not thus see that there is one continuous dependence from the last to the first book?
Wherever that chain is separated, it is as much separated as possible, and there is no longer influx from one link to the other. In the same way, as soon as we commence to think of things disconnectedly, we lose the power of communication between them. All things must be united, or the series is broken and influx ceases. Again, we see that man exists as to his body, but as yet we do not see all the finer purposes of his being. చూడడం అయితే మామూలుగా చూడడం అయితే ఫైనల్ థింగ్స్ ఏం కనిపిస్తుందో అది తెలియకపోతే ఏముంది. శవానికిను బతుకున్న వాడికి తేడా ఏంటంటే అక్కడ మరి ప్రాణం అని చెబుతున్నాం, మరి ప్రాణం కనబడదుగా అని చెప్పి దాని గురించి. To believe that man exists without a cause, to believe that his life force goes on for a while and does not exist for something prior to it, to think that there is not constantly and continuously that influx from cause, whereby he continues to live, demonstrates that the man who does so is an irrational being. From his senses, man has never been able to prove that anything can exist except it has continually flowing into it, that which holds in it, he holds it in continuance. Then why should he, when he goes into the immaterial world, assume that energy is the first? We shall find by a continued examination of the question of simple substance that we have some reason for saying that energy is not energy per se, but that it is a powerful substance and is endowed from intelligence that is of itself a substance. The materialist to be consistent, the materialist to be consistent with his principles is obliged to deny the soul and to deny a substantial God, because the energy which he dwells upon so much is nothing, and he must assume that God is nothing, and therefore there is none. But the one who is rational will be led to see that there is a supreme God, that he is substantial, and he is a substance. That he is a substance. Everything proceeds from him, and the whole series from the supreme to the most ultimate matter in this way is connected. Just as surely as there is a separation and not a continuous influx from the first to last, ultimates will cease to exist. Lesser writing, chant lesser writing. After due consideration of these sections, I have come to the conclusion that there is but one action of drugs which is always to make sick. That which has been considered the secondary action is the action of the vital force which always tends to cure. If we limit, as Dunham did, the basis of a prescription is prescription to the primitive effects so started, it becomes necessary to qualify our knowledge by an understanding of what is known or considered the primitive effects. This involves a study of symptoms that occur after the prescription has been made and the remedy has acted. It also involves a study of the symptoms that appear a long time after a proving has been made upon the healthy subject. These reactive symptoms often indicate what is going on and indicate whether the patient is curable or not. Often indicate when the action of the remedy is inimical to cure. From the old teaching, the so-called secondary symptoms never call for a prescription. This is true in fact, but to understand the full application of this statement, an extensive study of action and reaction must be had. The symptom picture to be prescribed for must be made out of the sick feelings that endanger life or health,
and reaction, the evidence of repair of the vital force. Hence, the importance of knowing the full power of these curative energies. ఎందుకు ఆ క్యూరేటివ్ ఎనర్జీస్ అన్నిటినీ మనం తెలుసుకోవాలంటే కారణం అదన్నాడు. హెల్దీ బీయింగ్స్లో వాటిని ప్రూవ్ చేసి వాటి క్యూరేటివ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు తీసుకొస్తాయని తెలుసుకోవాలంటే దీనికోసం. In some instances, large doses of potent drugs produce violent effects, making deeper and longer lasting actions, such as are observed more particularly with potentized drugs. What are often mistaken for secondary symptoms are simply such symptoms as would come from highly potentized drugs as primitive effects or direct effects of the drugs in use. The more dynamical effects last longer and appear to be secondary to the more toxicological effects, but it is only an appearance. For example, one who has long been using arsenic takes on the continuous appearance of the poison in which we see the true drug action. So long as the drug is continued, the stimulating action of the crude arsenic appears to keep up the nervous force of the subject. But as soon as the drug is withheld, the awful crisis comes. This is where reaction, if there be any reaction, must show itself. But often the vital force has been completely subdued by the toxic, habituated influence of the arsenic. Nothing but more arsenic will save life. అంటే వాడి క్రూడ్ ఆర్సెనిక్ ఆ రకంగా వస్తే పొటెంటైజ్డ్ ఆర్సెనిక్ వేస్తే వాడికి లైఫ్ సేవ్ అవ్వదు. లేకపోతే వాడికి టాక్సిక్ ఎఫెక్ట్స్ వచ్చి వాటి బ్యాడ్ ఎఫెక్ట్స్ వాడి మీద ప్రూవ్ అయ్యి తర్వాత వాడికి చాలా హారబుల్ క్రైసిస్ వాడు చూడాల్సి వస్తుంది. వాడుతున్నంతకాలం వాడికి పాషాణంతో చేసిన మందులు కొన్ని ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కొన్ని ఆయుర్వేదం అనే పేరుతో ఆర్సెనిక్, మెర్క్యూరీ, సల్ఫరు ఇవన్నీ ఉన్నటువంటి మెడిసిన్స్ కొన్ని తయారు చేసి ఇస్తూ ఉంటారు. వాటికి కూడా ఆయుర్వేదం అనే పేరుతో చలామణి అవుతుంటాయి. అంటే ఆయుర్వేదంలో కొన్నిటికి తప్పనిసరి వాడాల్సిన వాటిలో కొన్నిటికి చెప్పాడు. కానీ చెప్పినటువంటి వాటిలో వాటిని ఎలా అయితే శుద్ధి చేసి వాడాలనే ప్రొసీజర్స్ కూడా చెప్పాడు. ఎలా అయితే మనం పొటెంటైజ్ చేసేప్పుడు ఎన్ని రకాలుగా కేర్ తీసుకుంటామో అలాంటివన్నీ ఆయుర్వేదంలో చాలా చెప్పాడు. దాని పాషాణాన్ని కానీ మెర్క్యూరీని కానీ వాటిని శుద్ధి చేసి ఎలా వాడాలో, వాటిని వాడితే తప్పనిసరి అయితే ఏ రకమైనటువంటి ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు వాడాలి అవన్నీ కూడా. కానీ కామన్గా ఏం చేస్తారు, ఈ స్కిన్ డిసీజెస్ వాటిల్లో సల్ఫర్తో తయారు చేసినటువంటి మెడిసిన్స్ ఇచ్చేయడం, అలాగే ఈ మెర్క్యూరీతో తయారు చేసిన మెడిసిన్స్, నేటివ్ మెడిసిన్స్ అని వాడుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత కొన్ని మాత్రలు వేస్తే వాళ్ళకి ఒళ్ళు గట్టిపడుతుందని అవన్నీ ఈ మెర్క్యూరీతో తయారు చేసిన మాత్రలు ఇస్తారు. అవి వాడిన వాళ్ళు ఏమవుతారు, 35 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఓల్డ్ అపీరియన్స్ వచ్చేస్తుంది. వాళ్ళకి 55 ఏళ్ళు అలా ఉన్నట్టుగా కనిపిస్తారు. 35 ఏళ్ళ వాళ్ళు కూడా పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఊడిపోయి, ఎందుకంటే వాళ్ళు వాడినటువంటి మెర్క్యూరీ వాళ్ళకు బ్యాడ్ ఎఫెక్ట్. అంటే సాధారణంగా జాండీస్కి ఇచ్చేటువంటి వాళ్ళన్నీ కూడా మూలికలుగా ఇస్తారు చాలామంది. దానికి మొత్తం 3-4 రకాలు ఉన్నాయి. నేలవేం అనేటువంటిది అంటే యాండ్రోగ్రాఫిస్, అలాగే నేల ఉసిరి, అలాగే గుంటకలవ రకం, ఈ 3 కూడా ఉంటాయి. ఈ 3 కాంబినేషన్స్లో ఇస్తారు. మిరియాలు అవన్నీ కలిపి పసరు చేసి ఇస్తారు. అది చాలా సైంటిఫిక్, చాలా బాగా. గుంటకలవ రకం ఇంగ్లీష్లో ఏమంటారండి ఇంగ్లీష్లో మీరే చెప్పాలి. కాంపోజిట్ ఫ్యామిలీ. ఎంబిలికా అది ఎంబిలికా. In like manner, we see the toxic habituating influence of opium and other drugs. ఓపియం కూడా నల్లమందు, కొద్దిగా నల్లమందు వేసుకుంటూ ఉంటే చాలా హెల్త్కి మంచిది. కాదు, హెల్త్కి చాలా మంచిది. ఇదివరకు పాత రోజుల్లో
చాలామంది వేసుకునేవారు కొన్ని ఇయర్స్. అది వాడుతున్నంత కాలం వాటికి ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రానట్టుగానే కనిపిస్తాయి. ఆ తర్వాత ఓల్డేజ్ దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళకి చాలా రకాలైన బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది మధ్యలో కనుక విత్డ్రా చేస్తే అప్పటి నుంచి వాళ్ళకి హెల్త్ బాగా డిటీరియేట్ అయిపోతుంది. పిల్లలకు కూడా ఏడవకుండా ఉన్నాయి కొద్దిగా నల్ల మంది వేసి ఇలాంటి ఏడవ పనులు చేస్తుంటారు. అయితే విపరీతంగా ఏడుస్తారు. వాళ్ళు మాకు పని చేసుకోవడం అవ్వదు, వాళ్ళు పడుకుంటే మంచిది. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమన్నా గాంజాలు ఇస్తారు కదంటే డాక్టర్లు మాకు In like manner, we see the toxic habituating influence of opium and other drugs. After the continued use of opium, such a depression of the vital force comes that the discontinuance of the drug is followed by a fatal diarrhea, which necessitates more opium being given. అందులో ఇంకో పెద్ద హెడేక్ ఏంటంటే, ఈ ఓపియం కొన్నాళ్ళు వాడిన తర్వాత వాడు డిస్కంటిన్యూ చేసిన వాడికి వచ్చిన ట్రబుల్స్కి ఏ మందులు ఇచ్చినా పని చేయవు. ఓపియం వాడికి ఓపియం ప్రూవింగ్స్లో కూడా ఉంది కానీ మిగతా డ్రగ్స్ ఏమి పని చేయవు వాడికి. అప్పుడు ఓపియం వేస్తే పని చేస్తాయి. In such instances, it would seem that the drug dynamics actually usurps the place of the vital force. Under the action of small doses, we see the order of symptoms reversed. Some provers of opium become constipated. Others have loose stools, so that what would appear to the primary in one would seem to be a secondary in another case. One family under my observation always has a diarrhea. Every member, after taking a small dose of opium, while it is common for most subjects in proving opium to have a constipation as what appears to be the primitive action of the drug. అంతే కదా, ఓపియం తాలూకు మెయిన్ కాన్స్టిపేషన్, చాలా హారబుల్ కాన్స్టిపేషన్. కానీ ఒక ఫ్యామిలీలో అది ఓపియంని ప్రూవ్ చేయనటువంటి ప్రూవర్స్లో ఒక ఫ్యామిలీకి ఎప్పుడు అది వేసినా వాళ్ళకి మోషన్స్ అయ్యేవి. The vital force attempts to oppose the primitive disturbance produced by outward forces. Hence, the reactive manifestations seem to be opposite in many instances. Hence, if opium begins the attack by a diarrhea, it will end by constipation. This must furnish us, in some cases at least, a wonderful example upon which to reason. Now, if we attempt to measure the reactive energies in the state of health by our observation, we will see that the reactive energy is always greater than the primitive shock, as will be observed by reading the 65th section. Hanuman garu lesser writing. Things that spoil the air. Heading. It cannot be indifferent to those of my readers who wish to enjoy a long and healthy life, whether the air of their rooms possess the necessary degree of purity or not. There are many familiar things that render the air that we breathe more or less unsuitable for the maintenance of life. So my readers must listen to the warnings of a friend.
flowers are an ornament to a room, and if we are content to deck one room with a few of extreme beauty and very few on account of their perfume, it will not much signify. It is rather praiseworthy and blameworthy than blameworthy. Praiseworthy than blameworthy. The more we refresh our senses in an innocuous manner, the more lively and easy does our power of thinking become, the more capable and disposed for business are we, and the delight of the sight and the smell in flowers, the pride of lovely nature, is especially of this character. But an excess does harm in all things. So it does likewise here. A large bouquet of lilies, tuberous plants, love flowers, centifolia, jasmine, lilac, and so forth makes such a strong perfume in a small room that many sensitive persons have occasionally been made to faint by them. ఓ చిన్న రూమ్లో ఇవన్నీ పెట్టేసి మంచి ఫస్ట్ బోల్డ్ స్మెల్ బోల్డ్ వాసన వచ్చేలాగా పెట్టినట్టయితే ఉంది. ఆ సెన్సిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ రూమ్లోకి రాగానే this does not depend so often on the antipathy of the nervous system to such odors as it does on the injurious property of such strong scented flowers of quickly spoiling the air and rendering it unfit for respiration. Other writers have already called attention to this fact, so that I need not dwell longer on it, and will content myself with having repeated the warning. People who wish to be very general love to burn in the evening more candles than are necessary, and if they are entertaining a company, they light up chandeliers, sconces, and all other receptacles for candles they may possess, in order that the fashionably dressed ladies and gentlemen may see each other well. It is considered a capital holy day spectacle to see so many candles burning at once. It dazzles one's eyes so brilliantly that we scarcely know where we are. It also costs a good round of sum. చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అదే కాకుండా కళ్ళకి మిగతా వాటికి కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అంటున్నాడు. బట్ ఇఫ్ వీ వ్యూ ఆల్ దిస్ డిస్ప్లే ఆఫ్ క్యాండిల్స్ ఇన్ ది ప్రాపర్ లైట్, we shall find that they spoil the air in a very ugly manner. Considering that they are only lighted for a number of guests who are to be well feasted, who seated in close rows pollute the atmosphere for each other by their breathing and exhalations. In one word, that they are only lighted for feasts and balls. Considering this, I say, I know not what sort of complimentary speech I can make to any entertainer for purposefully depriving me of the title, the little bit of a pure God's air, and giving me the very worst sort instead, in which an animal could with difficulty sustain life. Amid how many attacks of faintness will not you lady express her thanks? Will not yon lady express her thanks to him after having worked away for hours at her toilet, preparing for the festivities, in the endeavor to diminish by 1/3 the capacity of our chest by means of a whalebone apparatus, until drawn in so tightly as to look like a wasp, she could scarcely take in air enough to support life in a pure atmosphere. Relish it who may, I must say for my part that I have no wish to be
regaled with so many candles in a room. He who wishes to act wisely will not tarry in the room where he has dined and where the vapor from the warm food has deteriorated the air until it has been thoroughly aired. తర్వాత ఇది పెట్రోలియం ఇది కదా ఇది క్యాండిల్ వ్యాక్స్. It is very unwholesome to sleep in rooms where, as is often the case among the lower classes, there is a store of green fruit, a quantity of phlogiston that exhales from the fruit in the form of their odor soon approximates the pure atmospheric air to the condition of phlogistic and unhealthy air. ఎక్కువ పెట్టడం వల్ల వాటి స్మెల్ వలన ఏమవుతుందంటే ఈ ఉన్నటువంటి వాటి వలన మిగతా ఎయిర్ అంతా పొల్యూట్ అవుతుంది. అంటే రూమ్లో పెట్టేసి అన్ని వేసేస్తే అదే అవుతుంది. Also, storerooms of other kinds where domestic articles and food from the animal and vegetable kingdoms are kept in quantity, such as oils, candles, lard, raw, boiled and roasted meat, pastry, etc., are not healthy places for people to dwell in. అక్కడ పెట్టుకుని బయట తెచ్చుకుని దాన్ని చేయొచ్చు కదా, అక్కడ ఉండడానికి మాత్రం పనికిరాదు అంటున్నాడు. It should be observed that everything that emits much smell perceptibly vitiates the atmosphere. In foul linen, the excretions from the skin are present, and no rational person would submit to have them kept or washed in his room for similar reasons, but also for delicacy's sake. No one who can avoid it should sleep in the room in which he remains during the day. The beds put very gradually with the exhalation they have received from the sleeper during the night and continue to vitiate all day long along the air of the room, even though it had been thoroughly aired in the morning. 6 busy watchmakers do not spoil the air nearly so much as 2 workmen engaged in sawing wood. I would therefore advise that the workshops in manufactories, especially where much corporeal exercise is employed, should be built rather too high than too low, rather too airy than too close. And be they ever so cleanly and well situated, they should be frequently aired. It is incredible in how short a time in such cases the air of the room becomes vitiated and unfit for respiration. The miserable sick aspect and the great mortality of the workmen of many manufactories renders further proof of my proposition superfluous. ప్రతి ఆస్పెక్ట్ టచ్ చేశాడు. ఫారింగ్టన్ క్లినికల్ మెటరేమెడికా. Clematis erecta is to be selected when there is mucus in the urine but no pus. When the urine flows by fits and starts, or the patient has to wait a long time for the urine to come and then passes only a few drops, with the intense biting and burning along the urethra followed by a full painless stream. ముందు అసలు స్టార్టింగ్లో అలా ఉండి తర్వాత అందుకే క్లమాటిస్ చాలా కేసెస్లో స్ట్రిక్చర్ ఆఫ్ యూరెథ్రాలో క్లమాటిస్ చాలా మంచి హెల్ప్ చేస్తుంది. క్లమాటిస్ ఈజ్ టు బి థాట్ ఆఫ్
In first cases of gonorrhea, where the inflammation develops stricture. Conium is useful in urethral and bladder diseases where there is pus in the urine, otherwise it is like clematis. It has a passage of the urine by fits and starts and cutting in the urethra after maturation. Urine flows more readily while standing, like sarsaparilla. Doryphora is indicated in urethritis in children under 10 years of age, when the trouble has been provoked by local irritation. In these cases, think also of hyostomus. Capsicum is sometimes useful in gonorrhea, especially in fat persons of lax fiber and of rather indolent disposition. The discharge is of a thick yellow character. The patient complains of fine stinging pains in the meatus urinaris and of stitches in the urethra between the acts of maturation. Copaiba and cubeba have been so abused by allopaths that I think we are too apt to neglect them. Copaiba causes a urethritis with burning at the neck of the bladder and the urethra. The discharge is of a milky color and of corrosive character. The meatus urinaris is tumid and inflamed and sore as if wounded. Cubeba causes a cutting and constriction after maturation. The discharge is of a mucus nature. Both copaiba and cubeba are useful in the irritation attending thickening of the lining membrane of the bladder. Neither remedy has so violent as action as has cancer. Tuja gives us symptoms of continued or often repeated gonorrhea. The patient has continued desire to urinate. The urging is so violent, yet he passes only a few drops of bloody urine at a time, or if these do not pass, there is intense itching. The urethral discharge is thin and green. Warty excrescences appear on the genitals above and about the anus. At night there are painful erections which drive away sleep. In Cantharis, the erections prevent urination. That is not the case in Tuja. Argentinum nitricum follows cannabis in gonorrhea when the discharge becomes purulent and the urethra feels sore and swollen. Mercurius solubilis and corrosivus follow when the discharge becomes worse at night and is green and purulent. The corrosive mercury causes more violent tenesmus, burning and swelling, hence it is very similar to Cantharis. The meatus urinaris is very red. Mercurius solubilis has more burning between maturation than has Cantharis. In between. Chimaphila has been found useful in catarrh of the bladder caused by stones. It produces frequent urination at night with increased debility and smarting pain extending from the neck of the bladder to the end of the urethra. In irritation of the neck of the bladder, you may use a number of remedies, some of which I shall mention. Erigeron, with or without bloody urine. Pulsatilla is indicated when maturation is followed by cutting pains and there are pressure and soreness over the pubis. Under ferrum phos, the symptoms are worse the longer the patient stands and better after urination. Epigia, Epis and Copaiba should also be studied in this connection. The last especially in old women. The last another. Capsicum has a spasmodic contracting and cutting in the neck of the bladder. Mercurius aceticus, cutting just as the close of urination like natramor. The digitalis patient finds relief on lying down as the position relieves much of the pressure upon the neck of the bladder. Sulfur comes in to remove the remnants of a gonorrhea. Hypomia nil, which is the variety of the
morning glory was a remedy used by the late Dr. Jacob Jeans for the passage of stone from the kidney to the bladder, and when he had the following symptoms present: severe cutting pain in either renal region extending down the ureter on the corresponding side. The distinctive feature which separates it from other remedies is that these pains excite nausea. వీటన్నిటికన్నా సమాష్ గారు ఇచ్చింది ఆల్మోస్ట్ స్పెసిఫిక్ లాగా ఇచ్చారు ఆర్సనిక్. రీనల్ కాలిక్స్లో ఆర్సనిక్ ఇస్తే అది కనుక ఆ రెస్ట్లెస్ చాలా వాటిలో ఆర్సనిక్ సిమ్టమ్స్ ఉంటాయి. రీనల్ కాలిక్స్లో ఆర్సనిక్ ఇస్తే వితిన్ 24 hours స్టోన్ పాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ క్లాస్లో జోక్ చెప్తూ చెప్పారు, వెళ్ళాట ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తేవాడు టెస్ట్ చేసి నీకు స్టోన్స్ ఉన్నాయన్నారు. స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నారు. సరే ఎవరో చెప్పారు, కృష్ణమాచారి గారు ఉన్నారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్తే కృష్ణమాచారి ఆర్సనిక్ ఆల్బమ్ ఇచ్చాడు. ఇస్తే మర్నాడు స్టోన్ పట్టుకొచ్చాడు. వాడు జాగ్రత్తగా బాటిల్లో వేసి వాడు మార్నింగ్ వేశారు డిస్పెన్సరీలో. మర్నాడు మార్నింగ్ వాడు స్టోన్ పాస్ అయిపోయిందని ఇచ్చాడు. బాటిల్లో జాగ్రత్తగా భద్రపరిస్థితి ఇచ్చాడు. వాడు ఆస్తున్నట్టుగా ఇవ్వండి వచ్చింది, నొప్పి కూడా తగ్గిపోయిందని. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీయించుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేట్టు వీడు. అంటే ఇది ఊరికే దోక్కి చెప్పారు మేష్ గారు, అది పాస్ అయిపోయింది. వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీసి ఏదిరా నా స్టోన్ ఎక్కడుందిరా అని వీళ్ళు పోతాడు. ఇంతకుముందు ఎక్స్రేలో స్టోన్ ఉండాలి కదా, ఎక్కడికి పోయింది చెప్పన్నట్ట. ఆయన జోక్ చేయడం అంటే సరిగ్గా 24 hours కేసులో చూసాం. Hydrangea has also been used for the intense pain attending gravel and calculus. Sarsaparilla is useful for gravel in children when they scream or cry with pain after passing urine. Then there is found a grayish sand in the diaper. Asimum may be employed in renal colic when there is considerable hemorrhage. When the urine not only has a brick red sediment as under Pareva breva, but contains considerable blood, it favors the right side. Terebinthina, like Cantharis, has marked action on the kidneys, but it differs from the latter remedy in that the urine is always dark, cloudy, and smoky from admixture of blood. This is due to congestion of the kidneys. Calcarea carb, Kentla. మొన్న కేసులో ఒక ఆవిడకి ఆవిడ టోటాలిటీ అంతా టిపికల్ ఆర్నికా. ఆవిడ మెంటల్స్ అనే ఆర్నికా చేస్తే ఆవిడకి ఆర్నికా 1 mm 10 mm వేసాం. వేస్తే సరే మొదట్లో ప్రతి 3-4 రోజులకి ఒకసారి ఆవిడ ఫోన్ చేసేది, మందులు చెప్తూ ఉన్నాను, కొన్ని రిజర్వ్స్ ఇచ్చాను, చదువుతూ ఉన్నాను. నెమ్మదిగా కొంచెం తగ్గింది. కొంచెం ఆర్నికా పనిచేసేది కూడా కొంచెం అవే తగ్గాయి. మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ వచ్చింది ఆవిడ. వాళ్ళు ఎవరో ఉన్నారని ఎక్కడికి వెళ్ళింది, చెన్నైయో లేకపోతే బెంగళూరు అక్కడికి వెళ్ళింది. అంటే అక్కడ బాగా యూరిన్ బర్నింగ్ అది ఉండి బాగా పెయిన్ అది వచ్చింది. వస్తే సరే మెకోట్, ఇంకా అక్కడ మందులు ఏం లేవు వాళ్ళ దగ్గర, మెకో 200 వేసుకోండి డైలీ 1 dose చేసి సరే ఆవిడ మళ్ళీ ఆ ఊరు నుంచి వచ్చింది. ఇక్కడ ఏదో ఊరు వాళ్ళతో మొన్న ఈ మధ్య మందుకు వచ్చింది. అప్పుడు ఫోన్ చేశానంటే బాగా పెయిన్ ఉందని మీరు మందు చెప్పారు కదా, అది వేసిన తర్వాత 3 రాళ్ళు పడిపోయి అప్పటి నుంచి పెయిన్ తగ్గింది.
ఆర్నికా తాలూకు మెంటల్స్ కూడా అలాంటి మెంటల్స్ ఉంటాయనేది హైలైట్ చేసి ఇచ్చిన మాస్టర్ గారు. కెంట్లో ఇచ్చాడు, కొద్దిగా ఇచ్చాడు, కానీ దాని మీద మాస్టర్ గారు చాలా ఎలాబొరేట్ చేసి వండర్ఫుల్ ప్రూవింగ్ ఇచ్చారు. ఆడ ఎంతమంది డాక్టర్లు ఫ్రీక్వెంట్లీ హీ చేంజెస్ ది డాక్టర్ అందరినీ. ఏ డాక్టర్ అయినా నీకు జబ్బు ఉంది అని గట్టిగా చెబితే ఆ డాక్టర్ దగ్గర కంటిన్యూ అవుతారు. లేదు అంటే మాత్రం అసలు రాత్రి వాడికి హార్ట్ ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్డ్గా తెలుసు, వాడికి హార్ట్ డిసీజ్ అని. టెస్ట్ చేస్తే డాక్టర్స్ ఎన్ని ఎక్స్రేలు తీసినా ఎన్ని టీఎంటీలు చేసినా ఏం చేసినా బ్రహ్మాండంగా టెస్ట్లో ఒకసారి ఇంతే అయిపోతుంటారు వాడు శుభ్రంగాను. వాడేం లేదని చెప్తే వాడు అర్ధరాత్రి లేచి కూర్చుని ఇలాగంటే మేష్ గారు అని చెప్పడం. వాడు ఇంట్లో ఫస్ట్ టైం కదా కంగారు పడే వాళ్ళు డాక్టర్ని కార్డియాలజిస్ట్ని తీసుకొస్తే చూసి అన్ని టెస్ట్ చేసి నీకేం లేదంటే, లేదా నీకు తెలుసా అసలు నీ డిగ్రీ ఇచ్చింది ఎవరు అసలు అంటే వాడిని. ఈసారి నుంచి చుట్టుపక్కల ఎక్కడ నాకు కనిపించావంటే ఊరుకోరు అసలు. బేసిక్గా నాకు హార్ట్ ప్రాబ్లం ఉందంటే నువ్వు డయాగ్నోస్ చేయలేని నువ్వేం డాక్టర్ అంటే. వాడికి ఏంటంటే వాడికి ఈ రూమ్లోకి రాకూడదు, వాడున్న రూమ్లోకి రాకూడదు. వస్తే ఎక్కడ ఇప్పుడు ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్స్, ఆర్థరైటిస్ ఉన్నవాడు వాళ్ళు ఉంటారు ఆర్నికా వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఆర్నికా వాళ్ళ గురించి చెబుతూ ఆ పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటారు సార్. ఆ ముసలాళ్ళు అరుస్తూ ఉంటారు ఏంటంటే ఎవరై వాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ ఈ కాలు మీద పడతారో, కాలు నొప్పి ఎక్కువైపోతుందని భయం అంచేత పిల్లలు అరుస్తూ ఉంటారు. కానీ ఎవడు పక్క రూమ్లో మాత్రం అందరూ ఉండాలి, ఈ రూమ్లోకి ఎవడు రాకూడదు. పక్క రూమ్లో ఎవడు దేయడం తెలిస్తే మహాభయం, ఫియర్ ఆఫ్ డెత్. ఆర్నికా వాడు కూడా హీ ఫిక్సెస్ ది డేట్ అండ్ అవర్ ఆఫ్ డెత్ అంటారు. ఆర్నికా వాడు ఎకోనైట్ వాడు బాగాను అబ్జర్వ్ చేస్తాడు వీళ్ళు బాగా. బ్రయోనియా తాతగారినేమో పిల్లల్ని పిలిచి వాళ్ళకి చాక్లెట్లు అవి ఇచ్చి ఎక్కి తొక్కించుకుంటూ ఉంటారు. నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు. పిల్లలు పైన బ్రయోనియా వాళ్ళు ఇళ్ళకెళ్ళి చూస్తే ముసలాడు ఉన్నప్పుడు ఈ పైన ఈ హుక్స్కి తాళ్ళు వేసి ఉంటాయి. ఏదైనా ఆ తాడు పట్టుకుని పిల్లలు టక తాతగారు నడువు కాళ్ళు తొక్కేస్తూ ఉంటారు. తొక్కండి అంటారు. ఎంత తొక్కినా వాడికి చాలు, వాడికి తనివి దేవుడు ఎంత తొక్కినా. అదేదో వాళ్ళకి ఉంటాయి పట్టుకుని టక పిల్లలు. ఆర్నికా వాడికి దానికి ఆపోజిట్. మరి వాడు జాగ్రత్త కనుక్కుని హారి నీకా అనాలి. హారి నీకా అంటే వాడినే అప్పుడు అలా తప్పించుకుని అలా అడిపోతూ ఉంటారు. ఎక్కడ తాతగారు పిలుస్తారో తప్పమంటారు. తొక్కి వీళ్ళ కాళ్ళ నొప్పులు వస్తాయి కానీ వాడికి ఎక్కడ పాస్టర్ వాడికి ప్రేమియా వాడికి ఫాస్ఫరస్ వాడికి లైట్ టచ్ అగ్రవేట్ చేస్తుంది, హార్డ్ టచ్ వాడికి ఎమెయిల్ వేస్తుంది కదా. ఎక్కడ నుంచి చూడాలి? The calcaria patient is weak sexually with general relaxation and weakness. Sometimes an inordinate craving, sometimes an overwhelming desire keeps him awake at night. But weak in this way, that any indulgence is followed by weak back, sweating, weakness in general,
so that he is compelled to abstain because of the sufferings. The woman is affected in a similar way. You need not be surprised when you hear all of the constitutional weakness, that it is a common thing for Calcarea woman to be sterile, so tired, so relaxed, wholly unfit for reproduction. And the same as in the male, she suffers from lassitude, sweating, wakefulness, and weakness in general after every coition. The parts feel relaxed, the uterus drags down, sensation as if parts would be forced out, state of general weakness and general relaxation of the sexual organs of both male and female. Calcarea has a tendency to grow warts and polypoidal growths, pedunculated growths that bleed easily, that are soft and spongy. నార్మల్గా ఏ టెస్టులు చేయించినా ఇద్దరికి బాగానే ఉందంటారు, కానీ ఇద్దరికి చిల్డ్రన్ పుట్టరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇద్దరికి భయం. సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ రకమైన సఫరింగ్స్ వస్తాయి కాబట్టి ఇద్దరు అవాయిడ్ చేస్తారు. ఒక కపుల్కి అలాగే అప్పటికి 10 ఏళ్ళే అంతా అయింది, పిల్లలు లేరు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇద్దరికి బాగానే ఉంది, అంత నార్మల్గా ఉంది, ఆయనకి కౌంట్ బాగానే ఉంది, వీళ్ళకి బాగానే ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా తెలియలే. సరే మ్యాథ్స్ గారి దగ్గరికి తెస్తారు. మ్యాథ్స్ గారు అబ్జర్వ్ చేసి ఇద్దరికి చెరోడోస్ పల్స్ఫిల్ 10 వేశారు. నెక్స్ట్ ఇయర్ కొడుకు పుట్టాడు. అది వాడి మెంటల్ ప్రాబ్లం. ఇద్దరు పాజిటివ్ అవలే, అదే ఆశ్చర్యం. వాళ్ళ అదృష్టం. ఒకళ్ళు పాజిటివ్ ఒకళ్ళు వెనకాడి అయితే ఎవరో ఒకళ్ళు సఫర్ అవ్వాలి కదా పాపం. ఇద్దరు పాజిటివ్ అయితే వాళ్ళకి హాయ్. సల్ఫర్ ఆర్సినిక్ ఆల్బమ్ వైఫ్ హస్బెండ్ అయితే మరీ కష్టం. కొంతవరకు పర్లేదు, ఏదో ఆవిడేంటో అన్ని చూసుకుని సర్ది అడ్జస్ట్ చేస్తుంది. అట్టించేటైతే కష్టం. సల్ఫర్ వైఫ్ ఆర్సినిక్ హస్బెండ్ అయితే the woman flows too much at the menstrual period, too long, and of course this naturally brings her around too soon. Often every 3 weeks, lasting a week with a copious flow. Menstrual period too soon, lasting too long and profuse. Calcarea is not always indicated, not unless all of the symptoms go together to make up the calcarea patient. ఎక్కడా మొహమాట పడలేదు. Sometimes it may occur to your mind to say that with 5 or 6 keynotes, certainly you would go with calcarea. But suppose you did have 5 or 6 keynotes of calcarea and the patient should be a pulsatile patient, would you expect to cure her with calcarea? Suppose the patient always avoided warm things and much clothing and wanted the cold open air and still has a dozen keynotes, you would find every time that calcarea would fail. Calcarea symptoms ఉన్నాయి కదా అనేది. Unless you combine the particulars with the things that are general and the generals with the particulars, unless the remedy fits the patient from within out, generally and particularly, a cure cannot be expected. That is why I say, do not prescribe on keynotes but upon the symptoms of the patient. This great state of relaxation which we always
have in every calcarea patient is also manifested in leukorrhea. Copious, thick, constant leukorrhea discharging day and night. Leukorrhea that is acrid, keeping up an itching and smarting and burning. Leukorrhea thick and yellow from one menstrual period to another, and sometimes it intermingles with the menstrual flow. Vaginal polypi, burning soreness in the genitals from leukorrhea, itching and rawness from leukorrhea, hemorrhage of the uterus from overlifting, from excitement, from shocks, from anything and greatly disturbs, from fear, from any great emotion, or from straining the muscles. Such are the conditions of relaxation and weakness, inability to strain the muscles, or to exert himself mentally or physically. The complaints of pregnancy are generally those of great relaxation and weakness, threatened abortion, after delivery weakness and prostration, sweating, weakness from nursing. The calcarea voice is that of painless hoarseness. The vocal cords are tired and cannot endure strain, almost a paralytic weakness. Sometimes a copious flow of mucus from the larynx, much irritation in the larynx but weakness. Not that burning and rawness that we find in belladonna and phosphorus, but painless hoarseness. In phosphorus it is painful. In belladonna it is very painful. Phosphorus is painful, sir. Belladonna very painful. Can it a painless hoarseness? He cannot speak without pain. But in calcarea he wonders why he has so much trouble in the larynx, because he has no feeling in it. This goes on from bad to worse, and from with the tubercular tendency, look out for tubercular laryngitis. అవి లోపలే ఉంటుంది, మళ్ళీ వేసుకోవాలి. ఏదో తలపేస్తే సరిపోతుంది. కిటికీలు వేసి రాకుండా కష్టం వేస్తాయి. నువ్వు లోపలికి వచ్చి ఆ కుర్చీ ఇద్దరు ఉంచుతాను. వైర్ పైకి పట్టుకో, జాగ్రత్త. With the tubercular tendency, look out for tubercular laryngitis. Given early, it may keep off such a tubercular tendency. It has cured tubercular laryngitis. Much rattling of mucus, rattling breathing, coarse rattling, that is much mucus in the trachea, in the larynx, in the bronchial tubes, in the chest. Great dyspnea. The dyspnea comes on from going upstairs, from walking against the wind. Anything that has any exertion in it, it bring on the dyspnea. It will bring on the dyspnea. We find this is asthma, weak heart. We find this in asthma, weak heart, weak chest, and threatening thighs. That state of the lungs you will know very often by the kind of breathing, because all that are going into thighs are tired and weak. He is too tired and to make any effort at breathing, and he tires very easily, so that he has difficulty in going upstairs, climbing a hill, walking against the wind. The chest trouble furnishes one of our best fields for calcarea. We have spitting of blood, prolonged cough, copious exertion of thick yellow, expectoration of thick yellow mucus, or even pus, ulceration or abscess.
tickling cough. We have in threatening chest trouble, the beginning emaciation, the pallor, the sensitiveness to cold changes, and to the cold air and to wet weather and to winds. He takes colds, and they all settle in the chest. Gradual emaciation in the limbs, always so tired. It corresponds to just such constitutional weakness as precedes or is present in the first stage of phthisis. It stops the patient taking cold, which is the very beginning of it. The patient will begin to feel better after taking calcarea, and it improves his general state, and it will even assist tubercular deposits. It turns them from a caseous into a calcareous form, and cysts have been found in the chest long afterwards. Patients have lived a long time and improved and gone into a general state of health when quite well advanced with tubercular deposits. Of course, when any person is well into a tubercular condition, it may be expected that he will go. Do not believe or think favorably of cures for consumption. Every little while we have someone coming out with something or other that cures consumption, a new cure. పూర్తిగా లంగ్స్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏం పర్లేదు నేను తగ్గించేస్తానంటే అది సాధ్యం కాదంటాడు. Everyone who knows much about the real nature of physical conditions cannot have much confidence in such things, and I certainly lose respect for an individual who has a consumption cure. He must either be crazy or something worse. Generally, he is after the money that may be in it. Hardly anyone who knows anything about it can conscientiously present a consumption cure to the world. To prevent those things is what we want to do, and his is a great spear of calcarea. The expectoration is a sweetish very often, like phosphorus and stannum. Stannum lo chala prominent. Sweet expectoration అనేది stannum lo almost keynote లాగా ఉంటుంది. White, yellow, thick. We might go over all the general symptoms here: the soreness, the tenderness, the kind of pains, the lassitude, and a great many symptoms of that sort. They are too numerous to mention, but they are not descriptive, for the reason that after you get these pains and study them carefully, you are no better off. You must study the constitution of calcarea, the nature of calcarea, its character. There are spine symptoms, plenty of them. Weak, all degrees of weakness. The calcarea patient is so weak in the back that he slides down in the chair when sitting, cannot sit upright in his chair, rests on the back of his head. The back of his chair and the back of his head come in contact. A weak spine, a sensitive spine, and the glands of the neck are swollen. Again, a marked condition of the spine is where the lime element is deficient, and we soon get deformity, curvature. It may be surprising to you to hear that calcarea is a great help and has sometimes cured that without any brace or support whatever when taken early. But necklace పెట్టుకోకర్లే. You take infants manifesting a weakness of the spine, let them lie flat on their back in bed. Put them